ఒక కంపెనీ పేరు ప్రపంచ ఏఐ యాక్సెస్ కి ముగింపు. ఒకే ఒక్క కంపెనీ పేరు, అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ కంపెనీ కాదు. కానీ ఆ కంపెనీ చుట్టూ ఏర్పడిన అనుమానాలు చివరకు ప్రపంచవ్యాప్తంగా ఏఐ యాక్సెస్ నిలిపివేయడానికి కారణం అయ్యాయంటే నమ్మగలరా? అసలేమైంది? ఒక కంపెనీ కారణం ఎలా వేలాది మంది విదేశీ వినియోగదారులు ఒక్కసారిగా ఏఐ మోడల్స్ ను కోల్పోయారు? ఈ కథలో ఉన్న రెండు కీలక దశలను ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇది ఒక్క రోజులో జరిగిన నిర్ణయం కాదు. నివేదికల ప్రకారం ఈ మొత్తం వ్యవహారం 2 దశల్లో జరిగింది. మొదటి దశలో అమెరికా వైట్ హౌస్ దృష్టి దక్షిణ కొరియాకు చేరిన ఎస్కే టెలికాం పై పడింది. ఎస్కే టెలికాం అనేది దక్షిణ కొరియాలో అతిపెద్ద వైర్లెస్ టెలికాం కంపెనీ. ఇది 2023లో ఆంథ్రోపిక్ $100 మిలియన్ పెట్టుబడి పెట్టింది. అలాగే ఆంథ్రోపిక్ తో ఏఐ భాగస్వామ్యాన్ని కూడా అభివృద్ధి చేసింది. అయితే అమెరికా ప్రభుత్వం ఎస్కే టెలికాం కు చైనాతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆంథ్రోపిక్ ను సంప్రదించి ఎస్కే టెలికాం కు మాత్రమే క్లౌడ్ మాథ్యూస్ యాక్సెస్ ను రద్దు చేయాలని కోరింది. ఆంథ్రోపిక్ అదే రోజు ఆ అభ్యర్థనను అమలు చేసింది. అయితే కథ అక్కడితో ముగియలేదు. అదే వారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. అమెజాన్ పరిశోధకులు ఫేబుల్ 5 అనే పబ్లిక్ ఏఐ మోడల్లో కొన్ని సంభావ్య భద్రతా లోపాలను గుర్తించారు. వారు ఆ విషయాన్ని వైట్ హౌస్ కు నివేదించారు. ఇప్పుడు వైట్ హౌస్ ముందు 2 అంశాలున్నాయి. ఒకవైపు ఎస్కే టెలికాం పై ఉన్న అనుమానాలు, మరొక వైపు ఫేబుల్ 5 లో గుర్తించిన సంభావ్య భద్రతా సమస్యలు. ఈ పరిస్థితిలో ఆంథ్రోపిక్ అత్యాధునిక ఏఐ టెక్నాలజీకి అవసరమైన భద్రతను కల్పించగలదా అనే సందేహం అమెరికా అధ్యక్షుల్లో పెరిగింది. దీని తర్వాత జూన్ 12న ఆంథ్రోపిక్ కు ఒక ఎగుమతి నియంత్రణ ఉత్తరం చేరింది. ఆ ఉత్తరంలో విదేశీ పౌరుల యాక్సెస్ ను నిలిపివేయాలని ఆదేశించారు. సాధారణంగా చూస్తే దేశాల వారీగా యాక్సెస్ ను ఫిల్టర్ చేయవచ్చని అనిపించవచ్చు. కానీ ఆంథ్రోపిక్ ప్రకారం రియల్ టైంలో అలాంటి జాతీయత ఆధారిత ఫిల్టరింగ్ సాంకేతికంగా సాధ్యం కాలేదు. దీంతో కంపెనీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఫేబుల్ 5 మరియు మైథాస్ 5 మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఎస్కే టెలికాం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తమకు చైనాతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టంగా ప్రకటించింది. అలాగే తమ ప్రధాన నెట్వర్క్లలో హవాయ్ లేదా జెటి పరికరాలను ఉపయోగించడం లేదని కూడా తెలిపింది. అయితే గతంలో 2006లో చైనా యూనికామ్ లో పెట్టుబడి పెట్టిన విషయం మాత్రమే చరిత్రాత్మకంగా ప్రస్తావనకు వచ్చింది. ఇక దక్షిణ కొరియాలోని ఇతర టెలికాం కంపెనీలు కేటీ మరియు ఎల్జీ అప్లస్ కూడా ఈ వివాదంలో తమకు సంబంధం లేదని తెలిపాయి. ఎందుకంటే వారికి మైథాస్ యాక్సెస్ ఇప్పుడు లేదు. ఈ మొత్తం సంఘటనను మరింత అసాధారణంగా మార్చింది మరో విషయం. అదే సమయంలో ఆంథ్రోపిక్ తన సోహెల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. ఒకవైపు దక్షిణ కొరియాను ముఖ్యమైన మార్కెట్ గా గుర్తించి కార్యాలయం ప్రారంభిస్తుండగా, మరోవైపు అదే దేశానికి చెందిన ఒక కంపెనీ చుట్టూ ఏర్పడిన వివాదం కారణంగా ప్రపంచ ఏఐ యాక్సెస్ పై ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ కథలోని ప్రధాన విషయం ఏమిటంటే, ప్రపంచ ఏఐ యాక్సెస్ నిలిపివేయడానికి ఒకే ఒక్క సంఘటన కారణం కాలేదు. మొదట ఎస్కే టెలికాం పై వచ్చిన అనుమానాలు, తర్వాత ఫేబుల్ 5 లో గుర్తించిన సంభావ్య భద్రతా సమస్యలు. ఈ 2 పరిణామాలు కలిసి చివరకు ప్రపంచవ్యాప్తంగా ఏఐ యాక్సెస్ నిలిపివేయబడే పరిస్థితిని తీసుకొచ్చాయి. అంటే టైటిల్లో చెప్పినట్టుగా ఒక కంపెనీ పేరు మాత్రమే కారణం కాదు, కానీ ఆ కంపెనీతో మొదలైన అనుమానాలే చివరకు ప్రపంచ ఏఐ యాక్సెస్ ముగింపుకు దారితీసిన 2 దశల కథలో మొదటి కీలక అడుగుగా మారాయి.